చేశారు. కొన్ని మిస్సింగ్ రికార్డ్స్ గతంలో 10-15 ఇయర్స్ నుంచి ఉంది. ఇక్కడ 1 ఇయర్ కాదు. కొన్ని టెంపరింగ్ అన్నీ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్గా అన్ని జిల్లాలు జరుగుతుంది. మేము కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఓన్లీ ఎట్లా వెళ్తుంది అంటే విశాఖపట్నంలో జరిగినట్టు వస్తుంది. అది కరెక్ట్ కాదు. జిల్లా కూడా చెడ్డ వస్తుంది. ఏముంది ట్రాన్స్పరెంట్గా మేము అందరికీ చెప్తున్నాను. కొన్ని విషయాలు రేపు కూడా చెప్తాను. సార్ ఒకసారి కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ అటవీ భూముల యొక్క రికార్డులు తారుమారు చేశారు. అలాగే కొన్ని వేల ఎకరాల రికార్డులు కూడా మాయమైనటువంటి విషయాలు ప్రధానటువంటి పత్రికల్లోని అలాగే ప్రధానటువంటి ఛానల్లో వస్తున్నటువంటి తరుణంలో 10 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఇప్పుడు సుమారు 1,00,000 ఎకరాలు ఎఫ్ఎంబి రికార్డులు మాయమైపోయినాయని చెప్పి వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఒక విశాఖ జిల్లాలోనే, ఇది రాష్ట్రంలోని జిల్లాలోనే చరిత్రలోనే అత్యంత పెద్ద కుంభకోణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. 1,00,000 ఎకరాలు రికార్డులు మాయమైపోయినాయి. అలాగే 1B రిజిస్టర్లు, ఎఫ్ఎంబీలు, సెటిల్మెంట్ ఫెయిర్ రంగుల కాపీలు అన్నీ కూడా ఇవాళ రెవెన్యూ ఆఫీసుల్లో గల్లంత అయిపోయినటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. దీని వెనుక ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే భూ కబ్జాదారులు కానీ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. పారదర్శకంగా దీన్ని విచారణ జరిపించాలంటే అది ఒక సిబిఐ విచారణ వల్లే పారదర్శకంగా జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం అయింది. ఇవాళ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో సుమారు 25,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూ కుంభకోణం జరిగిందనంటే ఇది రాష్ట్రంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇది అధికార దుర్వినియోగం, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం. అధికార పార్టీ చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పచ్చ చొక్కా కార్యకర్తలు ఈ భూ రికార్డుని మాయం చేసి ఇవాళ పూర్తిగా భూములు కబ్జా చేసి కోట్లాది రూపాయలు వాళ్ళ వెనకేసినటువంటి సంగతి ఇవాళ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చాం. దీనిపైన సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. దీనికి ప్రత్యేకంగా ఒక ఫిర్యాదులకి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. వెంటనే ఆ భూముల్ని స్వాధీనపరచుకోవాలి. ఎటువంటి రిజిస్ట్రేషన్ జరిగినా ఈ భూముల్లో ఈ గల్లంతైన రికార్డులు కానీ ఈ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆ భూములు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కూడా మేము వాళ్ళ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అభినందించడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.